ఉందో, తన కుమారుడి పట్ల ఏం జరుగుతుందో, తన కుమార్తె పట్ల ఏం జరుగుతుందో తెలియలేని అయోమయ స్థితిలో, అంటే వివేచన లేని స్థితికి వెళ్ళిపోతాడు. మద్యాన్ని సేవించేవాడు, మద్యానికి బానిస అయిపోయిన వారు అలాగా సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, స్నేహితుల మధ్య, రక్త సంబంధుల మధ్య బలహీనులైపోతారు, అవమానపరచబడతారు, చిన్నచూపు చూడబడతారు. దానికి గల కారణం మద్యానికి బానిసలవ్వడం, మద్యాన్ని సేవించడం అని మాత్రమే సెలవిస్తుంది. అంతేకాదు, ఆ మద్యాన్ని సేవించిన వాడు అంటాడంట, త్రాగుటకు రుచిగా ఉండగను దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరుచునంట. తాగేస్తాం బాగానే ఉంటుంది, తాగేసాం, ఎప్పుడు తెలుస్తుందంటే అది అనారోగ్యం పడినప్పుడు, బలహీన పడినప్పుడు అది సర్పము వలె కాటు వేసినట్లు అప్పుడు తెలుస్తుందంట. అది కట్లపాము వలె కాటు వేయనంట. నడి సముద్రమున పండుకొని వాని వలె ఉంటాడంట. ఎందుకంటే మత్తెక్కిన తర్వాత ఆడు ఎక్కడ పడ్డాడో, ఆడు ఒంటి మీద గుడ్లు ఉన్నాయో లేవో